హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ చిత్ర పరిశ్రమలో నిర్మాతలకు ఈ జూనియర్ ఆర్టిస్ట్ మిగిలిన ఫెడరేషన్ వాళ్ళకు ఒక చిన్న వివాదం నడుస్తుంది. వివాదం ఏంటంటే ఈ ఆల్ క్రాప్స్ ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో జూనియర్ ఆర్టిస్టులు కెమెరా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళందరూ 30% హైక్ చేయమంటున్నారు తమ రెమ్యునేషన్లో. అంటే వాళ్ళు రోజువారీ జూనియర్ ఆర్టిస్టులు వాట్ ఎవర్ ఇట్ ఈస్ డ్రైవర్లు ప్రొడక్షన్ అసిస్టెంట్లు సెట్ అసిస్టెంట్ వీళ్ళందరికీ 30% పెంచాలని. అయితే నిర్మాతలు ఇదంతా మాకు చాలా ఎక్కువైపోతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఇప్పటికే చాలా ఎక్కువైంది, బయట నుంచి కూడా కొంతమందిని అంటే ఫెడరేషన్లు అంటే కార్డ్ సిస్టమ్ ఉంటుంది, ఎవరికైతే మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళే అసోసియేషన్లో ఉంటారు, వాళ్ళే షూటింగ్లకు వెళ్తారు ఇప్పుడు వరకు ఉన్న రూలు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏంటంటే బయట ఎవరైనా టాలెంట్ ఉండే వాళ్ళు వస్తే మేము కార్డు లేకున్నా కూడా సినిమాల్లో పని చేయడానికి అనుమతిస్తున్నాం అన్న దాంట్లో కూడా ఇప్పుడు వివాదం చెలరైంది. దాని గురించి ఎస్పి పవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి ఇప్పుడున్న సమస్యపై. సమస్య మనకి కోవిడ్ ముందు నుండి ఉందండి. నాకు తెలిసి 2017-18 నుండి వాళ్ళు హైక్ అడుగుతున్నారు. ఇప్పుడు ఒక మంచి లీడ్ ఇచ్చారు మీరు. ఏంటంటే నాట్ ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ టెక్నీషియన్, నాట్ ఓన్లీ కెమెరా అసిస్టెంట్స్. ఇప్పుడు మనకి రెండు విధాలుగా ఉంటాయండి. ఒకటి రెమ్యునరేషన్స్ అండ్ రెండోది రెగ్యులర్గా తీసుకునే డైలీ వేజెస్. ఈ రెండు విధాలుగా మనకి ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్స్ పే చేయటం అనేది జరుగుతుంది, టెక్నీషియన్స్ కూడా జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఫిలిం హీరోలకి రెమ్యునరేషన్స్ తగ్గిస్తే మాకు కూడా మా రెమ్యునరేషన్స్ కొంత పెంచొచ్చు కదా అని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్రమ్ ఆల్ ద యూనియన్స్. బట్ ఇంతమంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళు ఇన్ని కోట్లు తీసుకుంటున్నారు, అలాగే మాకు ఎప్పట్లాగానే మాకు అంతే ఉంది, 700 మాత్రమే మాకు ఒక డైలీ వేజ్గా ఉంది. అందులోనూ ఏంటంటేనండి ఇందులో 6 to 6 లేదా 7 to 7 లేదా 9 to 9 ఇవి వీళ్ళ టైమింగ్స్ ప్రాతిపదిక అనమాట. మనం కూడా సినిమాల్లో నుండి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇవన్నీ క్లియర్ కట్గా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఫెడరేషన్ అన్ని యూనియన్స్కి సంబంధించిన నాయకులతోటి అందరితోటి మాట్లాడితే ఇతమిద్దంగా ఇది ఫైనల్గా సి కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, తర్వాత మన సురేష్ గారు లాంటి వాళ్ళు, సురేష్ గారు, దగ్గుబాటి సురేష్ గారు, వీళ్ళందరూ వచ్చి దీని మీద విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. అయితే దీని లోపల ఫెడరేషన్ ఒక నోట్ విడుదల చేసింది. అంటే వాళ్ళ తరఫు నుండి, నిర్మాతల మండలి తరఫు నుండి వాళ్ళకి ప్రోగా ఉంది, వాళ్ళకి అంటే యాంటీగా ఉంది కొంచెం. ఇప్పుడు ఈ వర్కర్స్కి అందరికీ అనే చెప్పచ్చు. ఏంటి యాంటీగా ఉంది? దాని లోపల ఒక లెటర్ వాళ్ళు సబ్మిట్ చేశారు, అంటే వెలువరించారు మనకి. దానిలో మీకు ఏ టెక్నీషియన్ అయినా సరే వీళ్ళకి ఇంత రెమ్యునరేషన్ మాత్రమే ఉంటుంది, 12 hours వర్క్ చేయాలి, వీళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్స్ కానీ అవి కానీ ఇవ్వబడవు. అలాగే అప్ టు ఫిలిం సిటీ వరకు, మనకి ఫిలిం సిటీలో కూడా మనకి షూటింగ్స్ జరుగుతాయి కదా, ఫిలిం సిటీ వరకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్కి ఎక్స్ట్రా ఛార్జ్ ఇవ్వబడదు. మిమ్మల్ని తీసుకొస్తాం. అదే వేరే ఊరికి వెళ్తే మాత్రం వాళ్ళకి టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఎక్స్ట్రా పే చేస్తారు. వేరే చోటుకి తీసుకెళ్తే డబుల్ పేమెంట్ ఉంటుంది. అలాగే సండేస్ వర్క్ కనుక ఉంటే, సండేస్ మిగతా సెలవు దినాల్లో డబుల్ పేమెంట్ పద్ధతి ఉండేది, మనకు కూడా తెలుసు. మనం అందుకే సండేస్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళం, మీకు గుర్తుందో లేదో. సండేస్ డబుల్ బేటా కాబట్టి వద్దులే మండే పెట్టుకుందాం, లేకపోతే సాటర్డే ఫినిష్ చేసుకుందాం, మళ్ళీ మండే తీసుకుందాం అని మనకు ఉండేది. అయితే ఆ డబుల్ బేటాను కూడా ఒకవేళ సండే కనుక షూటింగ్ ఉంటే మీరు ఖచ్చితంగా సండే కూడా మీరు అటెండ్ అవ్వాల్సిందే, అంతేగాని మీకు ఎక్స్ట్రా పేమెంట్స్ కానీ ఏమి అలాంటివి ఏమి ఉండవని చాలా నిక్కచ్చిగా దాని లోపల చాలా క్లారిటీగా ఉండడం జరిగింది. ఇది చాలా అన్యాయం అంటూ ఇప్పుడు ఫెడరేషన్ కానీ తర్వాత మిగతా అన్ని తదితర విభాగాలకు సంబంధించిన యూనియన్స్ కానీ గగ్గోలు పెడుతున్నాయి. ఇందులో చిరంజీవి గారు జోక్యం చేసుకోవడం జరిగింది. నిన్నటి నుండి చిరంజీవి గారితో చర్చలు కూడా మొదలయ్యాయి. అవి ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఒకసారి ఫిలిం రిపోర్టర్ కేపీ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. తప్పకుండా. నమస్తే కేపీ గారు. సార్ ఇప్పుడు చిరంజీవి గారి దాకా చర్చలు వెళ్ళాయి, మన ఫెడరేషన్ సంగతి ఏంటి? అసలు ఏమన్నా తేలాయా? 30% హైక్ ఏమన్నా ఉందా? లేకపోతే ఇంతకుముందు ఒక లేఖ రిలీజ్ చేశారు కదా, ఆ లేఖ రిలీజ్ చేసిన విధంగానే వాళ్ళ రెమ్యునరేషన్స్ అవి ఉండబోతున్నాయా? నిన్న చిరంజీవి గారితో ప్రొడ్యూసర్ మీటింగ్ల తర్వాత మాత్రం వాళ్ళు ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. చిరంజీవి గారు కూడా మాత్రం నిర్మాతలు మీరే వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా మీరు మాట్లాడాలని కూడా ఆయన చెప్పడం జరిగిందండి.
అయితే ఈ విషయాన్ని మాత్రం నిన్న ఎవరైతే లీడ్ లిస్ట్ లో శ్రీ కళ్యాణ్ గారు కూడా నిన్న ఫెడరేషన్ వాళ్ళతో కలిసి ఈవినింగ్ మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇంతవరకు ఆ చర్చలు మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశమే లేదండి. అయితే ఎవరైతే 30% అయితే కోరుకుంటే ఫెడరేషన్ కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం 30% ఉంటేనే మేము విధుల్లోకి హాజరవుతాం, అంతేగాని 30% లేకుండా మాత్రం మేము వెళ్ళము అంటూ కూడా వాళ్ళు ఖరాఖండిగా చెప్పడం అయితే జరుగుతుందండి ప్రస్తుతానికి. సార్ ఇప్పుడు 2 విషయాలు, ముఖ్యమైన విషయాలు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి ఆపేశారు ఫెడరేషన్ వాళ్ళు అని ఒక న్యూస్ వచ్చింది, అది ఎంతవరకు నిజం? నిన్న పొద్దున్నే అండి, అది బాంబే నుండి తీసుకొచ్చిన చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అని కూడా షూటింగ్ జరుపుతుంది. అది మైత్రి మూవీ సంస్థ తరఫున ఒక సినిమా ఒక షూటింగ్ లో ఉన్నది. ఆ షూటింగ్ తరఫున మాత్రం అది సర్వేయంగా జరగాలన్న సంకల్పంతో వాళ్ళు మాత్రం వేరే బయట నుండి కూడా ఆర్టిస్ట్ తీసుకొచ్చి షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలుసుకున్న ఆర్టిస్ట్ కూడా అక్కడికి వెళ్ళి గొడవ చేసి ఇక్కడ ధర్నా జరుగుతుంది కాబట్టి మీరు మా సమస్యలు పరిష్కరించే వరకు ఏ షూటింగ్ జరగబోము అంటూ కూడా వాళ్ళని కానీ మీరు వెళ్ళిపోవాలి దయచేసి అంటూ కూడా వేరే టెక్నీషియన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి ఆ షూట్ లో. పవన్ కళ్యాణ్ గారు షూట్ కాదండి, అది పవన్ కళ్యాణ్ గారు వేరే షూట్. అది పవన్ కళ్యాణ్ గారు అయితే లేరు అక్కడ. ఆన్లైన్ లో ఆ షూటింగ్ లో మాత్రం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే లేరండి. అచ్చా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే అది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి సీన్స్ మాత్రం తీసే సందర్భంలో ఇలాంటి 7 acres లో జరుగుతుంటే వెళ్ళి ఆపారు అని విన్నాము. మరి షూటింగ్ ఆపేశారండి లేకపోతే వాళ్ళు వీళ్ళని బయట పంపించారు? అప్పుడే వాళ్ళు బయట పంపించిన తర్వాత షూటింగ్ మొత్తం ఆపేసారండి. ఇప్పుడు షూటింగ్లు కూడా ఎక్కడ జరగట్లేదండి. సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ నుండి కూడా ఎక్కడ కూడా అవి జరగట్లేదండి. మరి కేపీ గారు, అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు 30% హైక్ ఇచ్చే పొజిషన్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారా, వాళ్ళు ఇస్తారా, లేకపోతే వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఇంకేమైనా ప్రాబబిలిటీస్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్ మాత్రం ఖరాఖండిగా చెప్తున్నారండి, మేమైతే 30% పెంచేది లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ టెక్నీషియన్ మాత్రం మేము ఇష్టం బైలాస్ ప్రకారం మాత్రం ఎవరినైనా తీసుకోవచ్చు, కొత్త వారికైనా మేము ఆహ్వానం పలుకుతున్నాం అంటూ కూడా వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ ప్రకారం కూడా వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రావాలంటూ కూడా వాళ్ళు సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగిందండి. వాళ్ళు కేపీ గారు, ఇప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తే మరి యూనియన్స్ పరిస్థితి ఏంటి? ఇంకా అగ్గిరాజుకున్నట్టు అవదా? ఇంకా ఈ దుమారం రేగినట్టు అవదా? వివాదం ఇంకా ఎక్కువ అవదా? అవునండి, అదే అవుతుంది. దాని గురించే ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ప్రొడ్యూసర్లు కూడా మధ్యాహ్నం తర్వాత ఫెడరేషన్ వాళ్ళతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉందండి వాళ్ళు. అయితే ఈ చర్చలు మాత్రం ఇక సానుకూలంగా అయ్యేటట్టు చూడమని చిరంజీవి గారు కూడా నిర్మాతలకు చెప్పడం జరిగింది. అయితే ఒక 2 రోజులు మాత్రం తర్వాత చూసిన తర్వాత డైరెక్ట్ తానే ఎంటర్ అవుతా అంటూ కూడా చిరంజీవి గారు కూడా నిర్మాతలకు చెప్పడం జరిగింది. ఓకే కేపీ గారు, నమస్తే అండి, థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఇప్పుడు చూశారు కదా, నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళని తీసుకుంటాము, వాళ్ళకి కార్డు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి టాలెంట్ ఉంటే చాలు. ఇప్పుడు ఒక గ్రాఫిక్ డిజైనర్ ఉంటారు, లేకపోతే ఒక యానిమేషన్ డిజైన్ చేయగలిగే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. వీళ్ళకి ఎవరికి కార్డ్స్ లేవు, యూనియన్స్లో మెంబర్స్ కాదు, అయినా సరే వాళ్ళని తీసుకుంటే మరి వీళ్ళ పొట్టగొట్టినట్టు అవుతుందా? లేకపోతే ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి క్రియేటివ్గా ఉన్న ఎవరైనా సరే రావచ్చు, అందరు ఆహ్వానితులే, మాకు టాలెంట్ ఉంది, మేము ప్రూవ్ చేసుకుంటాం అనే లెక్కలో సాగబోతుందా ఫ్యూచర్లో? సార్ తప్పకుండా. అంటే దీంట్లో ఏంటంటే సర్కిల్ గీసుకొని కూర్చోబెట్టి ఆ సర్కిల్లోకి ఎవరు రావద్దు అనడం తప్పు సార్. ఇది కరెక్ట్. సర్కిల్ గీసుకొని వాళ్ళ టాలెంట్ వీళ్ళు ఉండే వాళ్ళకన్నా ఎక్కువ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని ఇతను యూజ్ చేసుకోవాలంటే అతను కార్డు ఇవ్వమంటే వీళ్ళు కార్డు ఇవ్వరు. సీనియారిటీ ప్రకారం లిస్ట్ ఉందంటారు. చాలామంది అప్లికేషన్స్ ఉంటాయి, వెంటనే ఇవ్వరు. డబ్బింగ్లో కానీ ఇంకా చాలా వాటిలో అంత తొందరగా ఇవ్వరు. ప్లస్ దానికి లక్షల ఫీజు వాళ్ళు పెట్టుకున్నారు సార్. ఇదే సార్ ఇప్పుడు నేను అడగబోయేది కూడా ఇదే. ఇప్పుడు మీరు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నారు, లక్షల ఫీజు పెట్టుకున్నారు. అసలు ఆ డబ్బుల కోసం వాళ్ళు లెక్క కింద మీద పడి తీసుకొని మధ్యవర్తులను ఆశ్రయించి వాళ్ళకి డబ్బులు కట్టి వీళ్ళకి డబ్బులు కట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది అసోసియేషన్లో కూడా మొత్తం అన్నిట్లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఫైనల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని పడేది నిర్మాత పడేది ప్రజలపైన. కరెక్ట్ అండి. అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో అగ్ర హీరోలు క్లియర్గా తెలుసు. ఎందుకు తెలుసు? మా రెమ్యూనేషన్స్ పెరగడం వల్లే ప్రొడ్యూసర్స్కి ప్రజలకు టిక్కెట్ల పైన పడుతుందని. సరే, హీరోలు కష్టపడుతున్నారు, స్క్రీన్ పైన అంతా అవుట్పుట్ రావడానికి రాత్రింబోళ్ళు ఒళ్ళు హోనమయ్యేలాగా ఉదయం 4:30-5 గంటలకే లేచి హీరోలు కూడా కష్టపడుతున్నారు సార్. అయితే బట్ ఇక్కడ చిరంజీవి లాంటి గారు ఎవరో పెద్దవాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు దిగి దీనికి ఒకటే మంచి సొల్యూషన్ చెప్పాలి సార్. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న వివాదం. అవును, ఇది రౌండ్ సర్కిల్ ఉంటుంది, ఎవరిని ఏమని నిందించేకుండదు.
లైన్లో ఉంటుంది ఇలాగా. కాబట్టి అన్నిటికీ ఒక పరిష్కారం చేస్తే, ఎందుకంటే ఫైనల్గా ప్రతి రూపాయి నిర్మాత జోబులో నుంచి రావాలి సార్. అది ఫైనల్గా అంతిమంగా పడేది ప్రజలపైన. ఎవరెన్ని ఇది చేసినా టికెట్ రూపంలో పడుతుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా మనకు సినిమాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు సినిమాలు ఎక్కువ కొనుక్కున్న ఓటీ ఛార్జెస్ వాళ్ళు పెంచుతున్నారు. అవును. కాబట్టి దీన్ని అగ్ర హీరోలు ఎవరైతే హీరోలు సినిమాల్లో హీరోయిజంతో ప్రజల కోసం పోరాడతారో స్క్రీన్ లోపల, స్క్రీన్ బయట కూడా అట్లా ఆలోచించే హీరోలు చిరంజీవి గారు వాళ్ళు పెద్ద మనుషులుగా ఉండి దీన్ని ఒక న్యాయబద్ధమైన ముగింపుగా చేయడం అన్నది చేయాలి సార్ ఇక్కడ. సార్ అయితే ఇప్పుడు మీరన్న పాయింట్లోనే అది చెప్పి మనం ఒకసారి కంక్లూజన్కి వద్దాము. ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, తను లక్షలు వెచ్చించి ఒక కార్డు తీసుకున్నాడు. నిజంగా అది భారమే. అతను అన్ని కాంపన్సేట్ కావాలి. ఇప్పుడు 2 లక్షలు పెట్టో, ₹1,00,000 కట్టో కార్డు తీసుకున్నాడు అని అంటే, అతను డైలీ వేజ్ 700, 800 లేదా ₹1000 చొప్పున తీసుకుంటూ వెళ్ళినా కూడా ఎన్ని నెలలకి అతనికి రిటర్న్స్ అనేది వస్తాయి? అన్ని రోజులు కూడా షూటింగ్ ఉండదు. అన్ని రోజులు షూటింగ్ ఉండదు. నేను మొన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ తోటి జనరల్గా మాట్లాడాల్సి వచ్చింది. అండ్ మనం వాళ్ళతోటి మనం మాట్లాడే ప్రయత్నం కూడా తర్వాత చేద్దాం. నేను మళ్ళీ ఒక నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఒకసారి చేద్దాము. వీలైతే కొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో కూడా మన కిరణ్ టీవీ తరఫు నుండి వాళ్ళతో ఒక చర్చ కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేద్దాం. అయితే వాళ్ళ తరఫు నుండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా సరే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ చూసుకుందాం. ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు మాత్రమే పనిచేస్తారు. బయట నుంచి ఒకవేళ వీళ్ళు ఏదైనా లాకౌట్ కానీ లేకపోతే వేతనాలు పెంచండి అని కానీ అని అంటే ఫ్యాక్టరీ యజమానులు వేరే వాళ్ళని వర్కర్స్ని తీసుకొచ్చి చేయడానికి ఉండదు. సేమ్ అదే వర్తిస్తుంది కదా న్యాయంగా చెప్పాలని అంటే. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మనం చూడాలి. ఇప్పుడు ఓకే, మేము నమ్ముకుని ఉన్నాం, ఈ పరిశ్రమను నమ్ముకుని ఉన్నాం, మేము ఇన్ని కార్డ్స్ పెట్టి తెచ్చుకున్నాం, మళ్ళీ మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని తీసుకొస్తే మా బొచ్చులో రాయి వేసినట్టే కదా అన్నట్టుగా వాళ్ళది కూడా ఉంటుంది. అది ఆ తరఫు నుండి కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. అందుకనే తేలట్లేదు అని అనుకుంటున్నా. చిరంజీవి గారు లాంటి పెద్దలు కూడా ఇందులో కలగజేసుకుని న్యాయంగా, అంటే అటు కార్డ్స్ ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలి, ఇటు కొత్త టాలెంట్ని ప్రోత్సహించాలి అనే చందంలో ఉంటే అట్లీస్ట్ జూనియర్ ఆర్టిస్టుల రేంజ్లో కార్డ్స్ ఉండాలి. లేదా కొత్త టాలెంట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకి కార్డ్స్ తోటి పని లేదు, ఓన్లీ టాలెంట్ తోటే పని. సో ఇది రేపొద్దున్న ఎలా జరగబోతుంది, ఈ 2 రోజుల్లో ఏం తేలబోతుంది అనేది నిజంగానే సస్పెన్స్గా ఉంది. ఫెడరేషన్ ఏం చెప్పబోతుంది అనేది. అంటే జూనియర్ ఆర్టిస్టులు ఏదైతే కార్డు నాన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో రేషియో పెట్టచ్చు సార్. 80% కార్డు హోల్డర్స్ ఉంటారు, 20% కార్డు లేని వాళ్ళని అనుమతిస్తాము అంటే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది, వీళ్ళకు ఒక భరోసా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా ఇలాంటి ఆలోచించాలి, ఆలోచిస్తే బాగుంటుందేమో. ఇప్పుడు వాళ్ళకి అబ్జెక్షన్ ఉండదు, వాళ్ళని వదిలేసామని లేదు, ఉండదు. ఎందుకంటే బయట వాళ్ళకు కూడా ఇది కూడా కార్మిక శాఖే, ఇది కూడా కార్మిక శాఖ కిందకే రావాలి. మనం ఎంతసేపు 12 గంటల కష్టం అనేది ఏ ఫ్యాక్టరీ కార్మికుడు పడుతున్నాడు, సినీ కార్మికులు, హీరోలకు, డైరెక్టర్లకు అందరికీ తెలుసు సార్. అందరూ వీళ్ళే పనిచేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనిని హీరో కూర్చుంటాడు, అందరికీ క్యారవాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీళ్ళు పొద్దున 6 నుంచి వస్తే 6 అంటే ఎన్ని గంటలకు లేవాలి? ఉదయం 4ంటికి లేవాలి, మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి. వాళ్ళు సాయంత్రం 6 కంటే తిరిగి 6 వెళ్ళరు, 7 అవుతుంది, వెళ్తారు. 7 ఒక్కసారి అరగంట అటు ఇటు చేస్తారు పాపం. ఎగ్జాక్ట్లీ. చేసి పాపం అక్కడ షూటింగ్ లో ఎక్కడ చెట్ల కింద పుట్ల కింద కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళ సమస్యలు ఎంత ఘోరంగా ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. వాష్రూమ్ పెట్టాలి, ఇక్కడ వాష్రూమ్ సరిగా ఉండవు, లేడీస్ కి చాలా ఇబ్బంది. 12 అవర్స్ అనుకుంటాం కానీ 14 అవర్స్ అవుతుంది సార్. ఇదంతా కూడా డీప్గా ఆలోచించాలి. ఎవరు? ప్రొడ్యూసర్స్ ఆలోచించాలి. ఎవరైతే పెద్దగా వ్యవహరిస్తున్నారు పెద్దలందరూ ఇది చేయాలి. మెగాస్టార్ చిరంజీవి గారి తరఫున అంటే ఆయన నోటీస్కి వచ్చింది కాబట్టి డెఫినెట్గా సమన్యాయం జరుగుతుంది అందరికీ అని మనం ఆశిద్దాం. తప్పకుండా సార్. మళ్ళీ ఒకసారి దీని మీద మనం చర్చిద్దాం. నమస్తే సార్.